హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో అయితే మీకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందించబోతున్నాను. ఆ ఏపీ టెట్ 2024కి సంబంధించి అయితే కనుక మనకైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే రేపు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లయితే కనుక ఈరోజు విద్యాశాఖ అధికారులు అయితే కనుక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారనమాట. ఇక జూలై 2 నుండి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఈ డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుందన్న విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక అదేవిధంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అయితే కనుక మరోసారి ఈ టెట్ అయితే నిర్వహించడానికి అయితే కనుక అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారని మనకైతే పత్రికా ప్రకటన అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక త్వరలోనే పరీక్ష తేదీలు కూడా ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రకటన అయితే వచ్చిందనమాట. ఇప్పటికే మెగా డిఎస్సి విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే కనుక అన్ని రకాల ప్రయత్నాలు వేగవంతం చేస్తూ కూడా రంగం సిద్ధం చేస్తుంది. మరి ఇదే తరుణంలో మనకి చూసుకుంటే కనుక రేపు అయితే కనుక ఏపీ టెట్కి సంబంధించి కొత్త టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అయితే పూర్తిగా స్కెడ్యూల్ అనేది కూడా రేపు అయితే కనుక ఖరారు చేయబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది జూలై 2వ తారీఖు నుంచి కూడా ఉంటుందనేది కూడా మనం గమనించాలి. ఇక ఈ యొక్క టెట్ విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక మనకి ఈరోజు సాయంత్రం 6-7 గంటల మధ్య కాలంలోనే మనకి యొక్క అఫీషియల్ వెబ్సైట్ను కూడా రెడీగా చేస్తారు. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ను కూడా గమనించండి. మనం చూసినట్లయితే కనుక లోకేష్ గారి ఫోటో, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఫోటో, అలాగే అంబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే కనుక మనకైతే కనుక ఆ ఫ్రంట్లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇక కొంచెం కిందకు వచ్చినట్లయితే కనుక ఈ యొక్క టెట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, టెట్కి అప్లై చేసుకునేటప్పుడు మనం చూసుకుంటే పేమెంట్ ఆప్షను, తర్వాత అప్లికేషన్ ఫీజు ఇట్లా ఉంటుంది కదా. మనకి ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ పేమెంట్, తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఇక అలాగే ఇదే వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే, మీరు గమనించినట్లయితే కిందకు వచ్చినట్లయితే కిందను కూడా మనకి ఇక్కడ ఈ యొక్క టెట్కి సంబంధించి ఎవరైతే గతంలో టెట్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ అయితే కనుక మనకి కింద ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతమంది క్వాలిఫైయర్ ఏంటనే వివరాలన్నీ కూడా మనకైతే కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మరి అదేవిధంగా ఈరోజు రాత్రికి మిడ్నైట్ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇందులో అయితే కనుక డేటాని మనకి ఆ లైవ్లో పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ మాత్రం, నోటిఫికేషన్ రిలీజింగ్ మాత్రం మనకైతే రేపు ఉదయం 11 ఆ టైంలో ఉండే అవకాశం ఉంది, లేదా మధ్యాహ్నం ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అయితే రేపైతే ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారా, టెట్ కమ్ డిఎస్సితో పాటు 2 ఒకేసారి విడుదల చేస్తారా అనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పత్రికా ప్రకటనలో ఈ యొక్క టెట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మనకైతే పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా రేపు డిఎస్సి, టెట్ రెండింటికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే కనుక మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది. అయితే నేను ఆల్రెడీ ఉదయం ఒక వీడియో చేయడం అయితే జరిగింది. నేడే నోటిఫికేషన్ విడుదలని చెప్పాను గాయస్. అయితే దానికి అనుగుణంగానే యాక్చువల్లీ అందరూ కూడా ఈరోజే విడుదల చేస్తారని అనుకున్నారు, కానీ ఇక ముందుగా అయితే పత్రికా ప్రకటన అయితే చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ విడుదల చేయడానికి కావాల్సినటువంటి పత్రికా ప్రకటన అయితే చేశారు. ఇక మరి దాని తర్వాత మనకైతే రేపైతే అన్నీ ఇంకా మనకి టెట్కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎండింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, పేమెంట్ ఎప్పుడు ఉంటుంది, ఇలా ప్రతి విషయం కూడా మనకైతే కనుక ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇచ్చారనమాట. హెల్ప్ లైన్ సెంటర్స్ ఒకవేళ మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే, గతంలో మనం గుర్తుపెట్టి చూసారా మీరు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారండి, కానీ ఒక్క కాల్ కూడా రెస్పాండ్ అయ్యేటోళ్ళుగా చేస్తే. సో మరలా అలాంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా ఉండడానికి కూడా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో టెట్కి అయితే కనుక అంతా రంగం సిద్ధమవుతుంది. మీరు అందరూ కూడా ప్రిపరేషన్ మీద అయితే కనుక చాలా చక్కగా ఈ యొక్క మీరైతే ప్రిపరేషన్ మీద కొనసాగించడానికి దృష్టి పెట్టండి, ఓకేనా. ఇంకా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ 2 రకాల నోటిఫికేషన్లు ఏ విధంగా ఉండబోతుంది అని అందరూ చెప్తున్నారు. ఆల్రెడీ ఇది తెలిసిందే, కాకపోతే కొంతమందికి అర్థం కావట్లేదు. ఇదివరకు టెట్ ఎవరైతే రాస్తారో అర్హత టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది, అలాగే కొత్త టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కలిసి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. జస్ట్ నోటిఫికేషన్ వరకు ఇది ఉంటుందండి, మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అదేవిధంగా గతంలో ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకున్నారో వాళ్ళైతే మళ్ళీ ఫీజు అయితే పే చేయవలసిన అవసరం లేదని కూడా మనకైతే గతంలో మెన్షన్ చేశారు. మరి ఈ విధంగా అంటే వీటన్నిటికీ ప్రశ్నలన్నీ కూడా మనకైతే కనుక సమాధానం, ఈ ప్రశ్నకి సమాధానం అంతా కూడా రేపు నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత మనకైతే తెలియడం జరుగుతుంది.